ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీర్హుయేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః
ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కైంకర్యరూపం అసలు యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సింది. జన్మ నక్షత్రే జన్మరాశో జాతస్య మీ యొక్క జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవాల్సినది. ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం సహ బాంధవానాం సహ పరివారాణం మీ నామధేయము, మీ ధర్మపత్ని నామధేయము, మీ కుటుంబ సభ్యుల నామధేయములు, పరివార నామధేయములని స్మరించుకొని మీ మీ ప్రార్థనలు అన్నీ స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవాల్సినది. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణ వైవాహిక మహోత్సవాంగం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసస్వామి అర్పితం అస్తు. ధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని చెప్పించి ఆ తదుపరి స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా పూజించేటప్పుడు భగవంతునికి ఉపచారాలు అనేటువంటివి కూడా సమర్పిస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణాభ్యా నమః త్రిమతే విఖనసే నమః భృగుమరే చిత్రకశ్యపేభ్యో నమః సర్వేభ్య శ్రీ గర్భవైష్ణవేభ్యో శ్రీవైష్ణవేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజా భగవత కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవద్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తత్ భగవాననుమన్యతాం. ఇదం బ్రహ్మ పుణ్యమహే బ్రహ్మ పునాతు. వందే శ్రీ నయనోత్పలస్య శశినం శేషాచలాదీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠే సనకాదిభిర్మునిగణే సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్థతాయ నమః. త్రివెంకటేశం గురుం నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిలనిగమవేద్యో నిస్తులో వెంకటేశః. నిజచరణసమర్థాసక్త భక్తౌ గరక్షే నివసతు హృదయే మే స్వాంఘ్రిభక్తిం వితన్వన్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగుమరే చైత్రకశ్యప ముఖాన్ మునీంద్రాన్ సర్వాణం కులగురున్ ప్రణమామి మూర్ధనా. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశత విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతిః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రి. యుగం స్మరామి శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం.
శ్రియా సమేత శ్రీ పరమహంసస్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయమ్య ఓం భూః శ్రీ గోవింద గోవింద గోవిందస్య దేవదేవస్య భగవతో నారాయణస్య త్రిపతేః పురుషోత్తమస్య త్రిమతికిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమానః వైవాహిక మహోత్సవ కర్మణి సద్యోంకురార్పణ ప్రతి సర్బంధ దేవతారాధన ఆఘార కర్మ మాంగళ్యారాధన ధారణ ప్రధాన లాజ పూర్ణాది హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోపశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదార్థంచ సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యహవచనం కరిష్యే. ఆదో కలశారాధనం కరిష్యే. ధారాసు సప్తసు చ మానశేషు సరస్సరిత్స పరిపూరితేషు అపోవిగృహ్ణన్ ప్రతిపాదయిష్యే గుణోమిదత్తాకం సుచరకం సుధర్మ ఇదమాప శివా శ్వేతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూతా పుతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థ జలమభ్యర్చ సర్వతీర్థ జలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభావహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞాః పాశా వితతాః పుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవాముంచంతు మరుతస్వస్య కరకే పాంచభోజకమావాహయామి. జలే సర్వతీర్థలమావాహమి. ముఖే విష్ణుం మధ్య రుద్రం మూలే బ్రహ్మాణమావాహమి. కుంభే ఓం భూః వరుణమావాహయామి. ఓం భువః ప్రచేతసమావాహమి. ఓం సువః రక్తాంతరమావాహమి. ఓం భూర్భువస్వః యాచస్పతిమావాహమి. గంగతి సర్వతీర్థలాయ నమః వరుణాయ నమః. ఇదమాసనం పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పుణ్యపుష్పైః పూజయామి. ధూపదీపాది సర్వోపచారణార్థం అక్షతం సమర్పయామి. గుడోపహర నివేదనం సమర్పయామి. పానీయం సమర్పయామి. సతక్షణాకం తాంబూలం సమర్పయామి. గంగాది సర్వతీర్థజలాన్ వరుణాన్ సుప్రీత సుప్రసన్న వరదో భవతు. నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషే. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండో దధానం మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం విచితదనుజం సూత్రవత్యా సమేతం. ఓం ఆగ్నేయో యస్మాత్ యజామహే త్వా విశ్వే తదా త్వం మహితో న శంభో వైరాజంతే సుహృతన్నిదత్తాం. పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేన సమావాహమి. ఓం భువః శాంతమావాహమి. ఓం సువః హరమావాహమి. ఓం భూర్భువస్వః అమితమావాహమి. నిత్య అనపాయనమావాహమి. తద్దక్షిణే సూత్రవతిం ఆవాహమి. వామే జయం ఆవాహమి. సూత్రవతి జయ సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్ప్యామి. పుణ్యపుష్పైః పూజయామి. ధూపదీపాది సర్వోపచారార్థం అక్షతం సమర్ప్యామి. గుడోపహారం నివేదనం సమర్పయామి. పానీయం సమర్పయామి. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. సురాసురశిరోరత్న మరేతి ఖచ్చితాంగ్రే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ నమః. సూత్రవతి జయ సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. సుప్రీత సుప్రసన్న వరదో భవతు. శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమానః వైవాహిక మహోత్సవకర్మణి న్యూనాతిరిక్త దోష నివృత్తి ద్వారా కర్మ సాఫల్యార్థం భవద్భిరనుజ్ఞాతః. సుపుణ్యహం వాచేష్యే వాచతాం సుపుణ్యహం కరోమి కురుష్వ. స్వస్తి ప్రోక్షితం అస్తోం అస్తోం ప్రజాపతి ప్రియతాం ప్రీతాం ప్రజాపతి. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయా శుభని వర్ధంతాం వర్ధంతాం శుభని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయా శుభని వర్ధంతాం వర్ధంతాం శుభని. శామ్యంతు ఘోరాని ఘోరాని శామ్యంతు శామ్యంతు పాపాని పాపాని శామ్యంతు శామ్యంతు ఈతయా ఈతయ శామ్యంతు శుభని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవావంతు నయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదదే పదం సముడమస్య పాగుంశ్రే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య తతో ధర్మాణి ధారయన్. విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యసఖా. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః. దేవేవ చ క్షోరాతతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రభాగం సస్తమింధతే విష్ణోర్యత్పరమం పదం. ద్రవినోదా ద్రవిణసస్తురస్య ద్రవినోదాత నరస్య పుంసత్. ద్రవినోదా వీరవతి విషణ్ణో ద్రవినోద్ధారాసత దీర్ఘమాయుః. సవితా పశ్చాత్తా సవితా పురస్తా సవితోత్తరాత్తా సవితాధరాత్తాత్. సవితానః సువతు సర్వతాతిం సవితానో రచతాన్ దీర్ఘమాయుః. నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషమేత్యగ్రే. భాగం దేవేభ్యో విదదాత్యాయన్
విప్రచంద్రమాస్త్రిత దీర్ఘమాయు అతిథిర్జోరతిరంతరిక్షమతిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవ అతిథి పంచజన అతిథిర్జాతమతి జనిత్వం సర్వే దేవాః ప్రియంతాం పుణ్యామస్తు యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్దేతోపవిశం యదా వై సూర్యవతేతి అత నక్షత్రం నేతి సూర్యో గచ్చేత్ యత్ర జగణ్యం పశ్యేత్ తావతి కుర్వేత యత్కార్యే స్యాత్ పుణ్యః ఏవ కుర్తే శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహికమోత్సకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యహం భవంతో భ్రంతో పుణ్యహం భవంతో భ్రంతో పుణ్యహం భవంతో భ్రంతో దేవదేవ శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహికమోత్సకర్మణి పుణ్యం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణే స్వస్తి పుణ్యం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణే స్వస్తి పుణ్యం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణే స్వస్తి వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తో అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంచైవ శరదస్య వీరాః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహికమోత్సకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రంతో వైవాహికమోత్సకర్మణి ఓం వృద్ధితాం వృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టాం యోపవహతాన్ భూర్జితాతన మహిళ చక్షతే యోపశ్యమత మూర్ధః తస్య భాజే తేనః ఉషతిర్వ మాతరః తస్మారంగ మామవః యస్య క్షయజన్మదాన్ ఆపోజనదాచనః దివిశ్రేష్ఠాంతరిక్షే తస్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చసతి బ్రహ్మవర్చసాయత్వా పౌమానసువర్జనః పవిత్రేణ విచర్షణిః యపోతాస పునాతమా పునంతమాతేవ జనాః పునంతమనవోధ్య పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవతేజతో అగ్నే కృత్వా కృతో గుమ్రణో ఎత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పుణ్యమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణ్యమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాతో యస్యే బహ్యవిస్తనవో వేతపృష్ఠాః తయా వదంత సతమాద్యేషో వయగ్స్యమపతయోరైనాం వైశ్వనరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేని శిరోమయో భూః ద్యావా పృథివే పయసాపయోభిః ఉతావరే యజ్ఞే మా పునీతాం పృథ్వీసవితస్తుభే వరశిష్టైర్దేవమన్వభిः అగ్నే దక్షే పునాహిమా ఏన దేవా అపునతాయేనాపో దివ్యం కషః యం దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పుణ్యమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాతో యస్యే బహ్విస్తనవో వేతపృష్ఠాః తయా వదంత సతమాద్యేషో వయగ్స్యమపతయోరైనాం వైశ్వనరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేని శిరోమయో భూః ద్యావా పృథివే పయసాపయోభిరుతావరే యజ్ఞే మా పునీతాం పృథ్వీసవితస్తుభే వరశిష్టైర్దేవమన్వభిः అగ్నే దక్షే పునాహిమా ఏన దేవా అపునతాయేనాపో దివ్యం కషః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పుణ్యమహే యః పావమానైరధ్యేతే ఋషిభిः సంభృతకం రసం సర్వగం సప్రోతమశ్నాతే స్వదితం మాతరిస్వనా పావమానైర్యో అధ్యేతే ఋషిభిः సంభృతకం రసం తస్మై సరస్వతేధే క్షీరకం సర్పిర్మదోదకం పావమానే స్వస్తైః సుదుఘాహే పయస్వతే ఋషిభిः సంభృతోరసః బ్రాహ్మణేషు మృతకం హితం పావమానేర్దిశन्तు నః ఇమం లోకమతో అమం కామాసవర్ధయంతు నః దేవేర్దేవే సమాభృతాః పావమానే స్వస్తైః సుదుఘాహే ఘృతశ్చుతః ఋషిభిः సంభృతోరసః బ్రాహ్మణేషు మృతకం హితం యం దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం శతోద్యమగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పుణ్యమహే ఇంద్రస్సు నీతే సహమా పునాతో సోమస్వస్త్యా వరణ సమీచ్య యమో రాజా ప్రమృణాత్ పునాతు మా జాతవేద మోజ్జయంత్యా పునాతో తచ్చం జోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతి భేషజం షణ్ణో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచ్యాం దిశ దేవార్తుజో మార్జయంతాం దక్షిణాయాం దిశ మాసాః పితరో మార్జయంతాం పతేచ్యాం దిశ గుహా పసవో మార్జయంతాం ఉదేచ్యాం దిశ్యాపవోషదయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశ యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అతోధరాధరైర్నాగేభ్యో మార్జయంతాం. ఓం వాస్తోష్పతే ప్రతిజాని అస్మాస్త్వా భేసో అనమీవో భవానః యత్వే మే ప్రతితన్నో జుషస్వసన్నయేతి ద్విపదేశం చతుష్పతే వాస్తోష్పతే సగ్మయా సగం సదాతే సక్షీమహిరణ్వయ గాతుమత్య ఆవహ క్షమ ఉత యోగే వరణ్ణో
యూయం పాత స్వస్తిభిः సదా నః అమేవః వాస్తోష్పతే విశ్వారూపాణ్యావిశన్ సఖా సుసేవయే దినః మనోరణీయాన్ మహాతో మహ్యాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య దంతోః తమకృతం పశ్యత వీతశోకో ధాతు ప్రసాదాం మహిమానమీశం సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషः సమితः సప్త జిహ్వాः సప్త ఇమే లోకాయేషు చరంతి ప్రాణాఘాష నిహితా సప్త సప్త. ఓం విశ్వక్సేనాయ నమః వరుణాయ నమః పునః పాద్యం ఆచమనీయం సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదో భవతు. యదా స్థానం యదా సుఖం ప్రవేశయామి ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ చ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా అతి పవిత్రంగా ప్రారంభించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః అని చెప్పి కలశను పూజను కూడా భగవంతుని పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్ని కలశములో ఉంచి పవిత్రీకరణ చేశారు. ఎందుకంటే భగవంతుని ఉపచారంలో వాడుకోవటానికి ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అని చెప్పి అంటే ఇదిగో 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. మరి స్వామివారికి ఈ కలశంలో నీళ్లు సరిపోతాయా అని చెప్పి అంటే కాదు, ఈ విగ్రహంలో అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి కలశరాశిలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా భావనా ప్రపంచంలో అది రూపొందుతుందన్నమాట. అది స్వామివారి అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదుగో యస్య ద్విరద వక్త్రాజ్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఇందాక కూడా శ్లోకాల్లో విశ్వక్సేనుల వారిని కూడా ధ్యానించారు. అంటే స్వామివారిని ఆరాధిస్తే సకలములైనటువంటి ఆటంకాలన్నీ కూడా అతను తొలగిస్తూ ఉంటాడు. వైఖానస ఆగమం చెప్పినటువంటి ప్రకారంగా స్వామివారికి వైఖానస శాస్త్ర భగవద్విధిగా కూడా ఇదిగో ఈ కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమం చూడండి. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకమంతా ఆహారమంతా సమృద్ధిగా ఉండి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో అదిగో స్వామివారికి అర్చా కార్యక్రమాన్ని భగవంతుడికి ప్రీతితో మనం సమర్పించేది, భక్తితో మనం ఏదైతే సమర్పిస్తామో స్వామి స్వీకరిస్తాడు. ఆ స్వీకరించినటువంటిది అనేక రెట్లు ఫలాలు అందేటట్లుగా కూడా మనకే అందిస్తూ ఉంటాడు. అందుకే చూడండి, ప్రకృతిలో మనం ఏదైతే సస్యశ్యామలం అయ్యేటట్టుగా భూమిని పంటలు పండిస్తూ ఉంటారో ఆ పంటలన్నీ కూడా భూమాత కూడా కరుణించి అనుగ్రహించి మనకు అనేక రెట్లు ఫలాలుగా ఆహారాన్ని అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే భగవంతునికి నివేదన అని చెప్పి మనం చేస్తాం. ఆ నివేదన అర్పించడం ద్వారా భగవంతుడు అనేక రెట్లతో కూడినటువంటి ఆహార సమృద్ధి అనేటువంటిది జీవకోటికి అందించబడుతుంది అనేటువంటిది కూడా శాస్త్రాల్లో చెప్పారు. అందుకే భగవద్గీతలో చెప్పినటువంటి ప్రకారంగా అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అని చెప్పి సమస్త జీవరాశులు కూడా ఆహారం మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మరి ఆ జీవకోటికి ఆహారం అందించబడాలి అని చెప్పి అంటే ప్రకృతి కరుణించాలి, మరి మేఘుడు వర్షించాలి, ఆ వర్షం ద్వారా పంటలన్నీ సమృద్ధిగా పండాలి. మరి ఈ చక్రం తిరగాలి అని చెప్పి అంటే దేవతా సంతృప్తి జరిగితేనే ఈ సకాలములో వర్షాలు పడటము, పాడి పంటలు సమృద్ధిగా పండటము ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే స్వామివారికి నిత్యార్చన వల్ల లోకక్షేమము అనేటువంటిది ఆంతర్యంగా చెప్పబడుతూ అదుగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఎందుకు స్వామివారికి ఉపచారాలు అంటే భక్తిభావంతో మనం ప్రీతితో చేసేటటువంటి స్వామివారిని దైవంగా భావిస్తాం. కాబట్టి ఈ ఉపచారాల వల్ల ఆగమశాస్త్రాల్లో చెప్పినటువంటి రకంగా స్వామివారి సంతోషించి మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. అంటే స్వామివారిని ఇక్కడ ఉపచారాలతో షోడశోపచారాలు అని చెప్పి అన్నమాచార్యులు వారు కూడా సంకీర్తనలో తెలియజేశారు. ఈ ఉపచార విధులతో ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, ఉపవీత, భూషణ, పుష్ప, గంధ, ధూప, దీప, నైవేద్య, ముఖవాస ప్రణామాలతో స్వామివారిని
ధ్యాన శ్లోకాలతో మనం స్తుతిస్తాం, అలాగే నామాలతో మనం కీర్తిస్తాం. పూజ స్వీకరించమని చెప్పి ఆవాహన కూడా ఇందాకనే చేశారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారు స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడట. వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావంతృభవ స్వస్తయే స్వస్తి రుద్రపాత్వం అసహ స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతి స్వస్తిర్ ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతిథే కృధే స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా దివ పునర్దతాజ్ఞాత జనతా సంఘామే మహీ స్వస్తయనంతారక్షమరిష్ఠనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసూరగ్నమింద్రాసఖం సమత్సు బృహద్య శోణావా మివారూహేమ అంహోముచ మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి దీక్షాకంకణ ధారణ పూజాధికారులు నిర్వర్తించారు. అదిగో అతి పవిత్రములైనటువంటి స్వామివారికి దీక్షాకంకణ ధారణ దక్షిణ హస్తాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామివారిని భక్తితో జగత్రాత, జగద్రక్షక, ఆపద్బాంధవ, అనాథరక్షక అని చెప్పి గోవిందనామాల్లో కీర్తిస్తూ ఉంటాం. ఆ అనాథరక్షకుడు, ఆపద్బాంధవుడైనటువంటి స్వామివారు జగత్తునంతా కూడా రక్షించేటటువంటి వాడగుగాక. లోకములో సృష్టి స్థితి లయకారకత్వము అనేటువంటి స్థితికారకత్వం మహావిష్ణువుదిగా చెప్తూ ఉంటారు. వేవేష్టి ఇది విష్ణు అని చెప్పి అంతటా వ్యాపించినటువంటి భగవత్ స్వరూపుడు ఎవరు అని చెప్పి అంటే అదిగో స్వామివారే. అంటే ఒక కుటుంబంలో యజమాని ఏ విధంగా అయితే సంరక్షకుడవుతాడో మరి లోకంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా సంరక్షకుడు ఎవరు అని చెప్పి అంటే అదుగో దేవదేవుడు. అందుకే ఆనాడు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు భీష్మాచార్యులు వారు చక్కటి సమాధానం ఇచ్చారు. ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. ఈ లోకంలో ఎవరైతే ఏ దేవతను ఆరాధిస్తే సమస్తములైనటువంటి శుభాలన్నీ కలుగుతాయో చెప్పమని చెప్పి ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు అంపశయ్యపై ఉన్నటువంటి భీష్మాచార్యులు వారు ఇచ్చినటువంటి సమాధానం చూడండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూత వృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి. అంటే మహావిష్ణువు యొక్క అనంతమైనటువంటి సహస్రనామాలన్నీ కూడా కీర్తించి లోకములో ఏకైక ఆరాధ్య దైవం ఎవరు అని చెప్పి అంటే సాక్షాత్తు మహావిష్ణువే అని చెప్పారు. ఎందుకు అంటే ఆ భగవత్ స్వరూపుడు సకలములైనటువంటి ఈనాడు చూడండి, మనం విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా తిరుమల కొండ వైపు చూస్తూ ఉంటారు. స్వామివారికి ఎప్పుడు ముక్కుబడి చెల్లించుకొని మన కోరికలు నెరవేర్చమని చెప్పి మనం ప్రార్థిస్తామో ఆ స్వామి వెంటనే నెరవేరుస్తుంటాడు. కాబట్టి ఆ స్వామివారి కొండ ఎక్కి స్వామి యొక్క పవిత్రమైనటువంటి ఆ దర్శనాన్ని కూడా పునీతం చేసుకొని సమస్తమైనటువంటి శుభాలన్నీ కూడా పొందుతూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి యొక్క తిరుమలలో వైఖానస ఆగమోక్తంగానే పూజాధికారులు నిర్వర్తించబడుతూ ఉంటాయి. ఎందుకంటే సాక్షాత్తు విఘ్నస మహర్షుల వారే విష్ణు మానసపుత్రుడిగా ఆగమశాస్త్రాల్లో చెప్పారండి. అందుకే ఆదికాలములో యజుర్వేద శాఖగా వైఖానస సూత్రాన్ని రచించినటువంటి విఘ్నసుల వారు స్వయంగా ఆయన బ్రహ్మ అని చెప్పి మరీచి ఆనంద సంహిత కూడా తెలియచేసింది. అందుకే స్వామిని ఆరాధించటానికి సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించమని చెప్పి మహావిష్ణువు బ్రహ్మను సృష్టించి చెప్పాడట. మరి ఆ మహావిష్ణువు తన మనస్సులో సమస్త వేదరాశి మీద కూడా దృష్టి నిలిపి ధ్యానించాడట. అందుకే భగవాన్ వికనస మహర్షుల వారే ఆ మహావిష్ణువు యొక్క మనస్సు నుండి ఉద్భవించి సలక్షణంగా దివ్యమైనటువంటి తేజస్సుతో విష్ణు చిహ్నాలైనటువంటి చతుర్భుజాలు, శంఖచక్రాలు, అభయవరద హస్తాలు, 12 ఊర్ధ్వ పుండధారి మరి కమండలాన్ని కూడా ఆయన చేతబూని అదిగో చూడండి స్వామివారికి దీక్షాకంకణ ధారణ దక్షిణ హస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. మరి కళ్యాణోత్సవం ఇలా జరుగుతూ ఉన్నది. దేవేరులతో సహా స్వామివారు వేంచేసి కళ్యాణ మంటపంలో ఆసీనులయ్యి స్వామి పరమాత్మను మనం అందరం కూడా ఆరాధిస్తూ ఉన్నాం. దీనివల్ల కలిగే లాభం ఏంటి అని చెప్పి
అంటే వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే, ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి ఆ వాక్యాలకు సారాంశం ఏంటి అని అంటే, ఎవరైతే స్వామివారిని దేవేర్లతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి, తర్వాత ఉన్నటువంటి 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులవుతారట. మహావిష్ణువు యొక్క పరమపదం చేరి స్త్రీలంతా కూడా సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పబడింది. అంత గొప్పగా అదిగో చూడండి, స్వామివారికి దీక్షా కంకణ ధారణానంతరం ఉభయ దేవీలైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు, పూజాధికాలు నిర్వర్తించి. మహాలక్ష్మి అమ్మవారు లక్ష్మ అంటే సంపద, ఐశ్వర్యము అని చెప్పి సకలములైనటువంటి లోకాలకు ఐశ్వర్య ప్రదాయిని. మనం అనేక పండుగల్లో కూడా లక్ష్మీ అమ్మవారిని మనం స్తుతిస్తాం, ప్రార్థిస్తాం. అమ్మవారిని మనం ఆరాధిస్తే సకలమైనటువంటి భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి. ఎందుకంటే స్వామివారి వెంటే నిత్యానపాయనిగా ఉండి ఆ అమ్మవారు స్వామివారికి నివేదిస్తూ ఉంటుంది. భక్తుల యొక్క కోరికలన్నీ కూడా ఆ కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటారు. అందుకే స్వామిని మనం ఆరాధించి అమ్మవారిని కూడా మనం ఆరాధిస్తే అంతులేనిది ఆధారభూతమైనటువంటి సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి జగద్ధాత్రి ఎవరు అని చెప్పి అంటే అదుగో మహాలక్ష్మి అమ్మవారు. లక్ష్మీ పద్మాలయ పద్మ కమలా ఇందిరా లోకమాత మా రమా మంగళదేవత అని చెప్పి అమరం చెప్తూ ఉన్నది. అదుగో అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ జరుపుతూ ఉన్నారు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి ఇప్పుడే వామహస్తానికి దీక్షా కంకణ ధారణ జరిపి ప్రణామాన్ని కూడా సమర్పించి అర్చకవరేణ్యులు మరలా భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల జగాల్ని కూడా మోసేటటువంటి తల్లి, సహనమూర్తికి మారుపేరుగా కూడా మనం భూమాతను తలుచుకుంటాం. భూమహాదేవికి ఎంత శక్తి ఉన్నదో సహనశక్తి, అంత ఓర్పు ప్రతి గృహిణికి కూడా ఉండాలి అని చెప్పి, ఇల్లాలకు ఉండాలి, తల్లికి ఉండాలి. ఆ తల్లికి వందనం, పాదాభివందనం కూడా మనం చేస్తూ ఉంటాం. ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ ఓర్పు, సహనము అనేటువంటిది భూమాత నుంచే నేర్చుకోవాలని చెప్పి చెప్తారు. ఎందుకంటే యజ్ఞవరాహస్వామి యొక్క సంవాద గోష్ఠిలో కూడా యజ్ఞవరాహస్వామి యొక్క మంత్రాన్ని అమ్మవారికి ఉపదేశించారట. ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో ఎవరైతే అనుసంధానం చేసుకొని పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా సంవాద గోష్ఠిలో యజ్ఞవరాహస్వామి భూమహాదేవికి చెప్పారట. అదుగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఆ అగ్ని ప్రతిష్టాపన అంటే సమస్త లోకాలలో ఉన్నటువంటి దేవాతి దేవతలందరినీ కూడా ఈ కళ్యాణానికి ఆహ్వానించబోతూ ఉన్నారు. కళ్యాణం వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కాదు, లోకంలో ఉన్నటువంటి జగత్తులో ఉన్నటువంటి దేవాతి దేవతలంతా కూడా అదిగో తిరుమలకు చేరుకోబోతూ ఉన్నారు. వారందరినీ కూడా యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ సకల దేవతలు ఎప్పుడూ కూడా యజ్ఞముఖంగా మనం ఆ హోమారాధన ద్వారా వారంతా కూడా పిలిస్తే పలుకుతారట. వైవాహిక మహోత్సవకర్మణ ఆకారకర్మ కృషి ఏతోన్ బింద్రం స్తవ ఆమ శుద్ధం శుద్ధేన సామ్న ఆ శుద్ధే రుక్తేర్వ ఆ వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వ అన్మమతో ఇంద్ర శుద్ధో నాకి శుద్ధ శుద్ధాభిరూతిభి శుద్ధో అర్ఘం నిధార్య శుద్ధో మధ్య సౌమ్య ఇంద్ర శుద్ధో హినో ఆర్యం శుద్ధో రత్న ఆనే దాశుషే కుండే సోమావాహమి మయి దేవా దేవ్యా హోతారా వృషంత పూర్వరిష్టాస్య మతనవా సువీరాః మహ్యం జంతు మమయ నవ్యాహృత్య మనసోమ్యస్తు ఏ నోమాని ఆం కథమచ్చనాహం విశ్వే దేవాసో అతివోచతామి ఉద్ధన్యమానమితి మధ్య పర పూర్వాయమనుజ్ఞ సోమత ఈశానాని వక్రితో భవిష్యతా ఖండే ఖానపి త్రుమావాహమి రేఖం స్కందమావహి రేఖ గాయత్ర ప్రోక్ష తత్సవిత్రవరే మర్గో దేవసతి మే యోయోనః ప్రచోదయాత్ జాతవేత్తరం కృత్వా గురుత ప్రకృతి ప్రజ్వాల్య ఉపావరోహిత అగ్నిధాయ ఉపావరోహ జాతవేతః పునస్త్వం దేవేభ్యో హవ్యం వహన ప్రజనన్ ఆయు ప్రథమ సరోతి దురణే అగ్నిగ్రహణ పత్రే సదల పుష్పాక్షతా నిక్షిపేత్ అగ్నాయాహి వితగే
सर्गे गृणानो हव्यदाते निहोता सत्स्य वर्गिषे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवेत प्रसुभ तत्सवितुर्वरे एन्यम्बर्गो देवसदिमहे धियो यो नः प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् विषमतः सुरुचो देनाभः स बुद्ध्या उपमा अस्य विष्टा सतश्च योनि वसतश्चैवः ओं भूर्ब्रह्मा नमावाहमि ओं भोः प्रजापतिमावाहमि ओं स्वः पितामहमावाहमि ओं भूर्भुवस्वर हिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासनं सोमो दीर्घं सोमार्वन्तमाशं सोमवीरं कर्मण्यं ददातु साधन्यं वितद्यं सद्यं पितुश्रवणं यो ददास तस्मै ओं भू स्वभमावाहमि ओं भुवरेज्ञाङ्गमावाहमि ओं सुवरिन्दुमावाहमि ओं भूर्भुवस्वचन्द्रमावाहमि सोमस्य इदमासनं ब्रह्मणे नमः पाद्यमर्घ्यमाचमनं पुष्पं गुडोपहारं पानीं सदक्षाकं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि सोमाय नमः पाद्यमर्घ्यमाचमनं पुष्पं गुडोपहारं पानीं सदक्षाकं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञदेवता वर्धकत्वं नाकस्य पृष्ठे जमानत्वं सप्त ऋषीनाकं सुकृतां यत्लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणया को व प्रणतों सव प्रणयत्वापो देवी प्रणयान अग्निकं सकं सादन्तरः इदं वदन्ति गुटपृष्ठा उदाकु सहस्रकोशं यजमानं च देहि को वैन्ति सवयुक्तो कृष्णस्य करेष्ठ ओ अग्ने त्वा स्वः वेदरस्य बर्हिषे त्वा स्वः बर्हिस्तुभ्यस्त्वा स्वः दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यै त्वा पोषाय त्वा सुता पितृभ्यः ऊर्ध्व बर्हिषद्या ऊर्ध्वां पृथिवीं गच्छता उभाभ्यां प्रहरेम वेते पोषाते कृद्धिं विशदो आदित्यं व्यञ्जनमसि पूर्णामसन्त्वास्त्रामि स्वसस्तं देवेभ्यः विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतवदे चर्व्यञ्जनमसि विष्णो स्तूपोऽसि सौदत्तान् देवेभ्यो विष्णोस्तूपोऽसि विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्यापी नारायणमावाहमि सुरुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रजापत्योः ब्रह्माणमावाहमि सोममावाहमि ब्रह्मण्डपप्रणेष्यामि यजमानवाचं यच्चां सोमयजमानवाचं यच्चां प्रणयज्ञदेवता वर्धयत्वं नाकस्य पृष्ठयजमानत्वं सप्त ऋषीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रिया को प्रणतो सव प्रणयत्वापो देवी प्रणयनज्ञं सकं साधयन्तरः इदं वदन्तिर्गुटपृष्ठा उदाकुसहस्रकोशं यजमानेन च देहि को व इनक्ति सवयन्तो संविसन्ता देवीर्विसह पात्रान्ते विजये संविसन्तान् देवीर्विसह पात्रान्ते विजये दक्षिणप्रदो ब्राह्मण तीर्थ्यना ओं प्रजापतिम् आवाहमि ओं इन्द्रमावाहमि ओं अग्निम् आवाहमि ओं सोममावाहमि ओं उत्तरप्रदो दैवतीर्थ्यना ओं अग्निमावाहमि ओं सोममावाहमि ओं अग्निशोममावाहमि ओं प्रजापतिमावाहमि ओं ब्रह्माणमावाहमि ओं इंद्रमावाहमि ओं वसूनामावाहमि ओं मरुत आवाहमि ओं रुद्राणमावाहमि अपवस्पस्य ओं विष्णुमावाहमि ओं बृहस्पतिमावाहमि ओं मित्रमावाहमि ओं वरुणमावाहमि ओं आदित्यानामावाहमि ओं अश्विनामावाहमि ओं पूषणमावाहमि ओं कक्षमावाहमि ओं कक्षदेवता सोममावाहमि ओं औपासरिज्ञमावाहमि ओं यज्ञदैवत विश्वान् देवानामावाहमि आज्यभागे ओं प्रजापतिजुष्टनरूपामि इंद्रजुष्टनरूपामि अग्निजुष्टनरूपामि सोमजुष्टनरूपामि अग्निजुष्टनरूपामि सोमजुष्टनरूपामि अग्निशोमभ्यागं जुष्टनरूपामि प्रजापतिजुष्टनरूपामि ब्रह्मणेजुष्टनरूपामि इंद्राजुष्टनरूपामि वसुभ्योजुष्टनरूपामि मरुद्भ्योजुष्टनरूपामि रुद्रेभ्योजुष्टनरूपामि अपस्पर्श्य ओं विष्णवेजुष्टनरूपामि ओं बृहस्पतिजुष्टनरूपामि ओं मित्राजुष्टनरूपामि ओं वरुणाजुष्टनरूपामि ओं आदित्येभ्योजुष्टनरूपामि ओं स्वेभ्यां जुष्टनरूपामि ओं पूष्णेजुष्टनरूपामि ओं कक्षायजुष्टनरूपामि कक्षदेवता सोमजुष्टनरूपामि औपासन यज्ञायजुष्टनरूपामि यज्ञदैवत विश्वेभ्यो देवेभ्यो जुष्टनरूपामि सर्वदेवेभ्यो जुष्टनरूपामि आज्यन्तु परिश्रमे चरन्तु परिश्रमे अग्नेर्ज्योतिरसे समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षो अन्तरिताराते स्वाहा प्रदुष्टकं रक्ष प्रचुष्ठाराते स्वाहा चित्पतिस्त्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वि स्वाहा वाक्पतिस्त्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वि स्वाहा देवस्त्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वि स्वाहा गायत्रीसमित प्रोक्ष एकविंशति प्रमाणः कृतं पूर्णवसमिद गृहीत्वा मूलाग्रन्थं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् इमामे अग्निष्ठकान् आज्याम् इमामे अग्निष्ठका चरुभिः इमामे अग्निष्ठका धेनवस्सन्त्वेका च शतञ्च सहस्रञ्च आयुतञ्च निवितञ्च प्रेतञ्च अद्भुतञ्च अन्यद्भुतञ्च समुद्रस्य मध्यञ्चान्तस्य पदार्थस्य इमामे अग्निष्ठका धेनवस्सन्त ओम इन्द्राय नमः ओम यमाय नमः ओम निरुते नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्ने नमः ओम हुतवहाय नमः ओम हुताशिने नमः ओम कुष्ठवर्त्मने नमः ओम देवमुखाय नमः ओम सप्तजिह्वाय नमः ओम वैश्वानराय नमः ओम जातवेदसे नमः ओम अग्निपुरुषाय नमः ओम अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवेत प्रसुवान् षष्टिशतसहस्र अनितमक्षयमर्भुतमार्याम् अयन्त इद्मा आत्मा जातवेदस्य नेभ्यस्वर्धस्वचेद्धवर्ते चासन् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन अन्नाद्यं ब्रह्मन् सोमन् दिग्मादास्य स्वाहा
वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादिशानान्तं इंद्राय स्वाहा ओम अग्नि स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्निशोभ्यं स्वाहा ओम प्रजापते स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा ओम असुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अपवस्पुर्ष्य ओम विष्णवे स्वाहा ओम बृहस्पते स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अश्वेभ्यः स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षदेवत सोमाय स्वाहा ओम औपासने यज्ञाय स्वाहा ओम यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा दर्वाभिगार्याचरुं सावित्रीं गृहीत्वा व्याहृज्योते प्रतिभिगार्या ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन वमग्गुस्ताः अन्मतेन वमग्गुस्ताः सरस्वतेन वमग्गुस्ताः देवी सप्रासाभिः अस्य देवदेवस्य श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यामः वैवाहिकमत्सकर्मणि आघारे स्वरमन्त्राक्षर सर्वदोषपराचित्तार्थं वैष्णवहोमं होषे अदितेन मन्यस्व अनुमतेन वमन्यस्व सरस्वतेन वमन्यस्व देवसवित प्रसुवा वमतो देवावन्तुन यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदो विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेदान द्वितीयपदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदादिचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पथे इन्द्रस्य जुसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति शूरयः दिवेव चक्षुरततग्गुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृवाग्निसस्यमेन्दते विष्णोर्यत्परमं पदग्गुस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्सुवस्वाहा अदितेन वमग्गुस्ताः अनुमतेन वमग्गुस्ताः सरस्वतेन वमग्गुस्ताः तेषु प्रसादेः अग्निप्रतिष्ठापनमुहूर्तस्सु मुहूर्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమించగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమించగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమించగలమా చూజీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు చెనక చూజీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు పెనకే బప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపే పెనకే బప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి వినుకున్న మీ సొత్తులు వివరించగలమా
చూచి చూచి మీ పెండికి సోవాన ఆడేముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా ఆ, ఆ. సరసవాడేవు నీవు సన్నుల ఒత్తీను ఆపే 20 మిసయ్యాటలు ఎట్టు తెలుసో సరసవాడేవు నీవు సన్నుల ఒత్తీను ఆపే 20 మిసయ్యాటలు ఎట్టు తెలుసో గరిమ శ్రీ స్ఫురమానపాదయుగలం పీతాంబరేణోజ్వలం కాంచేదామనిబద్ధఖడ్గసహితం కాళాంబుజశ్యామలం లక్ష్మ్యాలంకృతవక్షసం భుజలతచ్చక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమానవక్త్రమనిశం శ్రీవేంకటేశం భజే భృగుమరీచత్ర్యకశ్యప మహర్షి మధ్యే స్థిత్వాసనే కుశమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనేక గురుం ప్రసన్నం. ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాపహత్తేజో వాయు ఆకాశహంకార మహతి వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణా మణిమండలమండితే ఐరావత పుండరేక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతేకాఖ్య అష్టదిగ్దంతి శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరిత్యవర్ణ వాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలబలగితే లవనేక్షు సురాసర్పిదతి క్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతి జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవతి వింధ్య పారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుషహారీ లావృత భద్ర అశ్వకేతకమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పుణ్ణాగంధర్వ సౌమ్యవర్ణభర్తాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1 లక్ష యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యాణాం మధ్యప్రదేశే ఆదివరః క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలే సమస్త భాగవత ఆచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టుః పరార్ధద్వయజీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయ యామే త్రయోదశ ఘటికా 24 ఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామధేయేంద్ర సమయే పార్థివ ప్రళయ కూర్మ అనంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభవ స్వారోచిత ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణి ఇంద్రసావర్ణి వేదసావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే
वैवस्वतमन्वन्तरे तत्र एकसप्ततिमहायुगानां सप्तविंशतिमहायुगेष्व अतीतेषु तदुपरि अष्टाविंशतितमे महायुगे अष्टाविंशतिसहस्रान्वित सप्तदशलक्षाब्दे कृतयुगे याते षण्णवतिसहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत्सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनन्दन नागार्जुनकल्कि भूपाख्य षट्शखानां मध्ये तृतीये शालिवाहनसखे अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दश पूर्वेषां दश अपरेषां मद्वंस्याणां मातृवंस्याणां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित आधामतपसङ्घात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिले सूर्यमण्डलपर्यन्तं कुटराशैर्वर्षसहस्रावसाने एकैकतिला अपकर्षणक्रमेण सर्वरास्य अपकर्षणसंहिताकाले श्रीमहाविष्णुलोके निवाससित्यर्थम् आदित्यलोके ब्रह्मलोके ध्रुवलोके गोलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र अप्त्योर्याम शान्तपा वाजपेय पौण्डरीक अश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्ष फलसित्यर्थं त्रिलक्ष्मीनारायण प्रीत्यर्थं परत्व विभव व्यूह अंतर्यामी अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्यादि निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थं षोडश महादानेषु मुख्यभूतं सालंकृत कन्यकादानाख्य महादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्यमंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्ग कौमोदकी नंदकादि दिव्य पंचायुतधर विराजितस्य पद्मांकित कोटिसूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठ नायकस्य श्रीमद्वैखानसागमोक्त भगवच्चास्त्रोक्तमार्गेण आंगीरसबारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज सगोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परत्व विभव व्यूह अंतर्यामी अर्चावतार रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगीरसबारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ति स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरसबारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरसबारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्या शोभिताय दिव्यपीतांबरधराय दिव्यावताराय प्रसन्न पारिजाताय स्वर्ण गरुडवाहनारूढ़ाय अचिंत्यात्मिक नित्य यौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुः सामाधर्व
సకల వేదాధ్యాయినీం భార్గవచవనాప్నువానౌర్వైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పలుగుని నక్షత్రే కన్యారాశో జాతాం భృగోర్ సంకల్పతనయాం భార్గవేం శ్రీదేవి నామ్నీం మాం కన్యా వృణీమహే వృణీధ్వం దాస్యామి. ఋగ్గజస్సామాధర్వ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆదత్సారనైద్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపశ గోత్రోద్భవేం సర్వాలంకారవతేం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః అత్యంత మనోహరేం అత్యంత సౌందర్యవతేం బహుశ్యమలాంగేం విష్ణోః పురాణమహిషేం ప్రకృతి అంశ సంభూతాం రేవతే నక్షత్రే మీనరాశో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యపేం భూదేవే నామ్నీం మాం కన్యా వృణీమహే వృణీధ్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోకజిగీష్య కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేతసే ప్రియతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వదేవతాః మాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో నిగృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితం అస్తు. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఇప్పుడే స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. సమస్తములైనటువంటి లోకాలని కూడా ఏలేటటువంటి దేవదేవుణ్ణి మనం ఈరోజు కళ్యాణోత్సవంలో భాగంగా వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించారు. మధుపర్క నివేదనం, పాద ప్రక్షాళన, కూర్చ ప్రధానం, స్వామి అమ్మవార్ల మధ్య కూడా తెరపట్టడం, అలాగే నూతన వస్త్ర సమర్పణ, శ్రీవారి అమ్మవార్ల గోత్ర పఠనం కూడా చూడండి ఎంత శ్రావ్యంగా ఇప్పుడే వినిపించారు. అదిగో మాంగళ్య ఆరాధనకు కూడా అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోక రక్షణ నిమిత్తమై స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. వైఖానస ఆగమోక్తంగా నిర్వర్తించేటటువంటి ఈ క్రతువులో స్వామివారు సమస్తములైనటువంటి ఆనాడు జరిగినటువంటి కళ్యాణోత్సవాన్ని కూడా తలపించేటటువంటి విధంగా ఈనాడు జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆనాడు అరుణోదయం ముహూర్తము అనేటువంటిది ఆసన్నమైందట. మరి ఈనాడు అర్చకౌరేణ్యులు ఇంత చక్కగా వేదమంత్ర పఠనము అనేటువంటిది శ్రావ్యంగా వినిపిస్తూ ఆ వైఖానస ఆగమోక్తంగా జరిపిస్తూ ఉంటే మన కన్నుల పండుగగా ఉంటూ ఉంది స్వామివారి కళ్యాణాన్ని వీక్షించటానికి. మరి 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో స్వామివారికి కళ్యాణోత్సవం జరిగితే ఆనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా వివాహం జరిగితే వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచాడట. శ్రీనివాస స్వామికి పాదపూజలు గావించమని చెప్పాడట. వెంటనే వాళ్ళు పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతలు, ధూపదీపాలతో కూడా ఆనాడు శ్రీనివాస స్వామికి పాదపూజ చేశారండి. ఇప్పుడు అర్చకౌరేణ్యులు కూడా స్వామివారికి అర్చావిధిలో భాగంగా ఈ క్రతువును ఎంత వేదోక్తంగా జరిపిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి శ్రీనివాస స్వామిని ముత్యాల పల్లెక్కపై ఆసీనులు చేసి కర్పూర నిరాజనాలు కూడా ఇచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్నఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై ఆసీనులు గావించారు. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాకార కళ్యాణ మండపంలో కూడా ఎంత గొప్పగా స్వామివారికి బంగారు సింహాసనం మీద వేయించేయబడి ఎంత శోభాయమానంగా కళ్యాణ శోభతో వెలుగొందుతూ ఉన్నారో ఆ స్వామివారిని మనం చూస్తూ ఉన్నాం. శ్రీనివాస మంగాపురంలో కూడా స్వామివారు ఎంత కళ్యాణ శోభతో వేంచేసి ఉంటారో మనం ప్రతినిత్యం కూడా ఎంతో వేలాది మంది భక్తులు మంగాపురానికి తిరుమలకు చేరుకొని స్వామి దివ్యమంగళమైనటువంటి ఆ రూపాన్ని తనివితీరా చూసి అదృష్టమంటే మాదేనేమో, పుణ్యమంటే మాదేనేమో అని చెప్పి ఆ భక్తులంతా కూడా తనివితీరా పొందేటటువంటి ఆనందానికి అవధులు లేకపోవటం. మరి ఆనాడు వశిష్ఠ మహర్షి, బృహస్పతి, బ్రహ్మదేవుడే వేదమంత్రాలు పఠనం చేశారట. ధరణీదేవి పద్మావతీదేవిని తీసుకుని వచ్చి పెళ్లిపీటలపై కూర్చుండబెట్టిందట. ఆకాశరాజు కూడా పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి
శ్రీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉన్నదట. శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. మరి వశిష్ఠుడు శ్రీనివాసునికి పద్మావతికి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉన్నారట. జ్యోతులను చేతబట్టి హారతులెత్తి మరి శ్రీనివాస స్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. మరి అంత పవిత్ర విధిగా ఈనాడు ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లిరువురికి కూడా అదిగో స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. మరి బ్రహ్మదేవుడు మహేశ్వరులు కూడా దేవతలంతా కూడా కలిసి పుష్పాక్షతలు వెదజల్లారట. మరి సరస్వతీదేవి పార్వతీదేవి శ్రీనివాస పద్మావతులు ఇరువురికి కూడా మంగళహారతులు పట్టారట. మరి గంధర్వులు ఎవరైతే ఉన్నారో దేవతా విశేషం గగన మార్గములో ఉండే పుష్పవర్షం కురిపించారట. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ఆనాడు మహావైభవంగా జరిగితే ఉకులామాలిక కూడా ఆ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని చూసి ఆనందపరవశురాలై వారి ఇరువురిని కూడా దీవించిందట. మరి కళ్యాణం సమాప్తమైతే ఆకాశరాజు తన అల్లుడైనటువంటి శ్రీనివాసస్వామికి కట్నంగా ఏమిచ్చారో తెలుసా? వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలతో పొదిగినటువంటి బంగారు కిరీటాలు, 2,14,000 బంగారు నిష్కమాలు, మనులు పొదిగినటువంటి కంఠహారాలు, మాణిక్య పతకాలు, మకర కుండలాలు, సింహతలాట కంకణాలు, రవ్వల ముద్రికలు, బంగారు ములత్రాడు, అపరంచి పాదరక్షలు, అలాగే స్వామివారు భోజనం చేయటానికి బంగారు పాత్రలు, రత్నకంబళ్ళు, అలాగే 1000 ఏనుగులు, 10,000 అశ్వాలు, దాసదాసి జనాలు, ఇంకా అనేకములైనటువంటి బహుమానాలు సమర్పించారట. అంటే మనం ఈనాడు స్వామివారిని చూసి ఎంత సంపద గలవారో అని చెప్పి మనం అనుకుంటాం. ఆ సంపదంతా కూడా భక్తులందరికీ కూడా సమకూర్చటానికే. మరి ఆనాడే స్వామివారు ఐశ్వర్యవంతుడు అంటానికి ఇంతకన్నా కూడా మనకి నిదర్శనం లేదు. మరి పద్మావతి అమ్మవారికి స్వామివారికే అనేకములైనటువంటి బహుమానాలు ఇస్తే మరి ఆకాశరాజు ఏమన్నా పద్మావతీదేవికి తక్కువ చేశాడా అంటే కాదు. పట్టు వస్త్రాలు, మణిమయ బంగారు 7 వారాల ఆభరణాలు, పసుపు కుంకుమకు 2,000 గ్రామాల్ని కూడా వ్రాయించి ఇచ్చాడట. అలాగే వివాహానికి చాలామంది అతిథులు విచ్చేస్తారు కదా, మరి వారందరికీ మర్యాదలు ఏమన్నా తక్కువ చేశారా అంటే కాదు. పురోహితులకు కూడా భూరి సంభావనలు ఇచ్చి మృష్టాన్నాలు పెట్టించారట. మరి ఆనాడు ఆకాశరాజు ధరణీదేవి పాలధారలతో పద్మావతి శ్రీనివాసులకు అప్పగించాడట. ఆకాశరాజు శ్రీనివాస స్వామితో ఈ మాట అన్నాడట: శ్రీనివాస, నీవు శ్రీమన్నారాయణుడివి అని చెప్పి నేను తెలుసుకున్నాను. నా పూర్వజన్మ పుణ్యముల నిన్ను అల్లునిగా పొందగలిగాను అని చెప్పి ఆనందంతో ఆయన స్వామివారితో అన్నాడట. ధర్మ సంరక్షకుడు కాబట్టి తండ్రిగా నేను ఒక మాట చెప్తున్నాను విను. ఈ పద్మావతీదేవి అమాయకురాలు, ఆమె నిన్ను తెలుసుకోలేక రాళ్లతో కొట్టించింది. కాబట్టి అవన్నీ మనసులో ఉంచుకోకుండా నీవు మా అమ్మాయిని చక్కగా చూసుకోవాలని చెప్పాడట. అదిగో స్వామివారి హస్తానికి తాగించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే భద్రాణి సుభగే రక్షద్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రయోవేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే రక్షద్వం భువనత్రయం. మహీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో మహాంతో గృహంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితం అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు.
వెలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు తొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వరుణేహోద్యుషమానాయ ప్రమోషే స్వాహా వర్ణో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడోపయ శ్రేష్టాన్ యజిష్వాన్ వేషాగుంసే ప్రముగ్ధ్య స్మ స్వాహా సత్వగ్నో అగ్నే పమో భవతి నేతిష్టో అస్య ఉషోవ్యుష్టో అవయక్ష్మణో వరడగం రరానో విహిం రుడిగకుం సుహవోనేతి స్వాహా త్వమగ్న అయాస్య అయాసన్మనసా హితః అయాసన్ హవ్యమోహిషే యానో దేహి వేషగ్గు స్వాహా ఓం విష్ణవే స్వాహా ఓం పురుషాయ స్వాహా ఓం సత్యాయ స్వాహా ఓం అచ్యుతాయ స్వాహా ఓం అరుద్ధాయ స్వాహా ఓం త్రియే స్వాహా ఓం ధృతియే స్వాహా ఓం పవిత్రే స్వాహా ఓం ప్రమోధారిణ్యే స్వాహా ఓం హరిణ్యే స్వాహా ఓం పౌష్ణ్యే స్వాహా ఓం క్షోణ్యే స్వాహా మహ్యే స్వాహా ఓం చిత్తం చ స్వాహా చిత్తిచ్చ స్వాహా ఆకూతం చ స్వాహా ఆకూతిచ్చ స్వాహా విజ్ఞాతం చ స్వాహా విజ్ఞానం చ స్వాహా మనశ్చ స్వాహా సకరిచ్చ స్వాహా దరసచ్చ స్వాహా పూర్ణమాసచ్చ స్వాహా బృహచ్చ స్వాహా రతంతరం చ స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం స్వస్వాహం భువస్వస్వాహా అదితిర్మమగ్గుస్తాహ అనవతిర్మమగ్గుస్తాహ సరస్వతిర్మమగ్గుస్తాహ దేవి తప్రాసాభిః స దేవదేవస్య శ్రీ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమానః వైవాహమోత్సవే లాజహోమం హోషే అదితేర్మన్యస్వ అనుమతిర్మన్యస్వ సరస్వతిర్మన్యస్వ దేవ సవిత ప్రసవ ఇమాం లాజానమభిగార్య ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ స్తుతగ్నిరనుమన్యతాన్ యన్నారుపబ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాన్ జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ తదగ్నిరనుమన్యతాన్ యన్నారుపబ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాన్ జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ తదగ్నిరనుమన్యతాన్ యన్నారుపబ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాన్ జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ హరితిర్మమగ్గుస్తాహ హరితిర్మమగ్గుస్తాహ సరస్వతిర్మమగ్గుస్తాహ సప్రాసాభిః స దేవదేవస్య త్రిపతిః పురుషోత్తమస్య శ్రీ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహివత్సకర్మణి లాజహోమే సర్వదోష ప్రాచిత్తార్థ వైష్ణవహోమం హోషే అదితిర్మన్యస్వానుమతిర్మన్యస్వ సరస్వతిర్మన్యస్వ దేవ సవిత ప్రసువ అతో దేవావంతున యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదా భవిస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాని దేవతం సమణమస్య పాకం సరే స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహ తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి శూరయః దివీవ చక్షర తద్గుస్వాహ తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగం సస్తమింతతి విష్ణోర్యత్ పరమం పదగ్గుస్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ భూర్భువస్వస్వాహ అదితిర్మమగ్గుస్తాహ అనుమతిర్మమగ్గుస్తాహ సరస్వతిర్మమగ్గుస్తాహ దేవప్రాసాభిః శ్రీ దేవదేవస్య త్రిపతిః పురుషోత్తమస్య శ్రీ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహికమత్సకాణి కర్మ సాద్గుణ్యార్థముపరిష్టంతో హోమం హోషే అదితిర్మన్యస్వ అనుమతిర్మన్యస్వ సరస్వతిర్మన్యస్వ దేవ సవిత ప్రసువ यदस्य कर्मणोतीरीरिचं यद्वान्युनघाग्रम् अग्निष्टस्विष्टकुर्द्विद्वान् सर्वाग्ं स्विष्टकुं सुहुतं करोति मे स्वाहा अग्ने स्विष्टकृत्य सुहुता हुताहुतीनं कामानाग्ं समर्धयित्रे स्वाहा अग्ने स्वाहा अग्ने नादाय स्वाहा अग्ने नपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवदिष्टं सर्वत्रैवानादिष्टं देवतममुष्मे स्वाहा अग्ने स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्पुरमिन्दाभूतगिं तत्पुनराहारजातवेदा विचर्षिणि स्वाहा पुनरग्निचक्षुर्दातु पुनरिन्द्रो बृहस्पतिः
प्रथमे अश्वना इवं चक्षुरादत्तमक्षोस्वः इष्टेभ्यस्वः वशिष्ठेभ्यस्वः वेषद्विष्टेस्वः निष्कृतेस्वः दौराद्यस्वः देवेभ्यस्वः तनोभ्यस्वः रुद्येस्वः समृद्ध्येस्वः सर्वसमृद्ध्येस्वः एधोऽस्येद्विषिमेस्वः समदसि तेजोसि तेजोमयि देहि स्वः यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वः सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वः सोमस्य धीमहि चित्तमे पाहि स्वः वायोर्धीमहि प्राणान्मे पाहि स्वः ब्रह्मणो धीमहि बुद्धिमे पाहि स्वः अग्निर्भुक्तगुस्वा वेदिर्भुक्तगुस्वा द्योर्भुक्तगुस्वा पृथिवीर्भुक्तगुस्वा ओषधि वनस्पतिगन्धर्भुक्तगुस्वा अग्निर्जनगुस्वा वेदिर्जनगुस्वा द्योर्जनगुस्वा पृथिवीर्जनगुस्वा ओषधि वनस्पतिगन्धर्वा अप्सरश्चर्जनगुस्वा अतः पूर्णादिकालमुहूर्तः ॐ सप्तते अग्नि समितः सप्त जिह्वा सप्त ऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वजन्ति सप्त योनिरापृषस्व घृतेन स्वाहा घृतदान विद्वान् अनुष्ठघृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापति स्वाहा सविन्द्रेण विश्वेवि देवी वरन्तं दिव्यमनवो गच्छतु आदिशेन्द्राजुहोति स्वाहा अग्निस्तृपितो वेदिस्तृपितो ज्योस्तृपितो पृथिवीस्तृपितो ब्रह्माद्यास्तृप्यन्ताम् ऐतेर्मम गुस्तः नमितेर्मम गुस्ततरतिर्मम गुस्तते प्रासाभिः पवित्रं से पवित्रमें भूयस्वा पूर्णमस्य पूर्णमें भूयस्वा सत सर्वमें भूयस्वा सर्वं से सर्वमें भूयस्वा अक्षितमक्षेत्यजुहि अक्षितमस्य वामे चेष्टः प्राच्यं दक्षिणप्रायमतोदरादरिः आपोष्टामयोपः पश्चिमतः परिवपना दक्षिणतः परिवपना उत्तरतः परिवपना पश्चिमतो विष्णुः सतमते दक्षिणतो विष्णुः समते उत्तरतो विष्णुः सर्वते सर्वाङ्कुचां ग्रन्थिं विस्तृज्य अब्धे प्रोक्ष्य अपस्पर्श्य अब्धे प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति माप्यायन्तामापपोषतयोमृतां पृषतयस्तिदिवं गच्छ ततो नो वृष्टिमेर्य स्वाहा सुध्यन्तां देवसदनकं सुध्यन्तां देवसदनम् भूतिस्वातेलवते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुत्योद्भूतिः आदित्यः सोमो नमः त्रयाशं जपदग्ने कस्य पश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशं त्रयाशं जपदग्ने कस्य पश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् आपोष्टामयो भवः दीर्घायुत्वाय बालाय शताय शतं च वर्षे त्रयाशम् आपोष्टितात्मा प्रोक्षा ओंच मे स्वरच्छ मे यज्ञोपचतेर्मश्च यत्ते न्यूनं तस्मै तीर्मः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रीनं वा वषडर्धारोपाग्ने जातरिस्य भगवान् प्रज्वलित ॐ नमः ओं ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्याचमनं समर्पयामि सुप्रीत सुप्रसन्न व्रतो भवतु यथास्थानं यथास्मं प्रवेशयामि यज्ञेश्वराय नमः गुरोपहारं समर्पयामि आज्यशेषं समर्पयामि यत्र ब्रह्मादयो देवा तत्र गच्छ हुतासनं यज्ञेश्वर यथास्थानं प्रवेशयामि ओं कायेन वाचा मनसा इन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यज्ञस्कलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्रीमन्नारायणार्पितमस्तु मध्ये मनो न भवतु वक्षो भवतु सर्वमस्माकं सम्पदस्त्वं स्वस्ति श्रद्धा मेधां च प्रज्ञा विद्यां बुद्धिं श्रियं फलम् आयुष्यं तेज आरोग्यं देहि मे हव्यवाहन मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनं यद्दुतं तं मया देव परिपूर्णदोस्ते सर्वं श्रीभूमि नीलासमेत श्री श्रीनिवासार्पितम् अस्तु। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి
యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా ఈ లాజహోమాన్ని చెప్తూ ఉంటారు. లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పి అర్థం, నక్షత్ర స్వరూపాలుగా. అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. ఈనాడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించినటువంటి ఆండాళ్ళను మనం గోదాదేవి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మద్రాసు ప్రాంతంలో శ్రీవిల్లుపుత్తూరు అనేటువంటి క్షేత్రంలో వెలిసినటువంటి ఆ అమ్మవారు గోపికలతో ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే గోపికలు భక్తితో స్వామిని ఆరాధించారో ప్రేమతత్వంతో, మరి అదేవిధంగా గోదాదేవి కూడా పాశురాలతో స్వామివారిని మెప్పించి స్వామిలో ఐక్యమైంది. అదుగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే ఆనాడు సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలాన్ని చేరుకొని విష్ణులోకానికి ద్వారాలైనటువంటి మోక్షద్వారము అనేటువంటి మకర రాశిలోకి ద్వారం ప్రవేశిస్తాడు. కాబట్టి మకర సంక్రాంతి పుణ్యకాలములో, అంటే పూర్వం భీష్మ పితామహుడు మనకందరికీ తెలుసు 72 రోజులు తన ప్రాణాలను బిగించిపెట్టి ఆయన మోక్షపదం కోసం ఎదురు చూసినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలమే మకర సంక్రాంతి అంటాం. అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి అదే వరమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఎంత గొప్పగా మకర కుండల ధారి అయినటువంటి మహావిష్ణువు యొక్క నక్షత్రంగా విష్ణు నక్షత్రంగా చెప్పబడినటువంటి శ్రవణంలో ప్రకాశించేటటువంటి తద్విష్ణు పరమం పదం అని చెప్పి ఆ మహావిష్ణువు యొక్క పరమపదము నిత్యము కూడా ముక్తి స్థితిలో ఉండేటటువంటి సప్తర్షులు దివ్య సూర్య పురుషులు నిత్యం దర్శిస్తూ ఉండేటటువంటి సదా పశ్యంతి నారాయణ పరమపదం అని చెప్పి అలా జీవులను బట్టి పవిత్ర కాలాన్ని చేర్చేటటువంటి ధనుర్మాసం ఇదిగో ఈ మార్గశిర మాసం అని చెప్పి చెప్తారు. ఎందుకంటే భగవానుడే సాక్షాత్తు భగవద్గీతలో చెప్పాడు, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. అంటే మాసాలలో నేను మార్గశీర్ష మాసాన్ని అని చెప్పాడు. అంటే మరణించిన జీవులు ఉత్తమగతికి పోయేది శుక్లపక్ష మార్గమైతే, నరకము యమలోక పితృదేవతలుండే ప్రేతలు చేరేటటువంటి దక్షిణాయనము బహుళపక్షం పునర్జన్మ కాలం అంటూ కూడా దేవ పితృయాగంలో రెండూ కూడా వాటి యొక్క మార్గము అంటే ఈ శుక్లపక్షాన్ని సూచించేటటువంటి ఈ మార్గశిర శుక్లపక్షములో ఈ నిండు చంద్రుడు ఎలా ఉంటాడు అని చెప్పి అంటే ఈ పూర్ణిమ పుణ్యదినము అని చెప్పి కూడా ఆనాడు ఆండాలు తల్లి చెప్పింది. అంటే మార్గశీర్ష శుక్ల పౌర్ణమి నాడే యోగనాథుడు మోక్ష మార్గాన్ని ప్రసాదించినటువంటి ఆది గురువైనటువంటి దత్తాత్రేయ జయంతిని కూడా మన వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు. దత్తాత్రేయుడు అంటే త్రిమూర్తుల యొక్క స్వరూపంగా కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం. అన్యచింతను లేకను నన్నెమది ఆశ్రయించడి వారలు సర్వభారంబు నేనే వహింతు సత్యమది నమ్ముమోయి. తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణ కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో ఈ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. నన్ను భజయించువారు ఉందురు నాయందు నిక్కముగను నేనుందు వారి యందు నిక్కముగా నన్ను భజయించు కథనా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
తెలుగు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి